అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం. నవభారత నిర్మాణ విజేతలకు సుస్వాగతం. నేటి మన విజేత ఒక బాపూజీ. ఒక బాపు నిర్మించింది నవభారతం, మరొక బాపు చిత్రించింది కళా నీరాజనం. మన బాపూజీ సృష్టించింది కవితా నికేతనం. మార్పు రథం తోలుకుంటూ మధుగీతం పాడుకుంటూ కారు చీకటులను దున్ని కాంతిని పండించుకుంటూ నా దేశం నవ్వుతోంది నందనవనంలా అంటూ భారతీయ వైభవాన్ని, పౌరుషాన్ని, ఉనికిని తన కవితల ద్వారా దేశానికి అందించిన తీయ తెనుగు పద కోకిల, అంతర్జాతీయ సాహితీ పుంస్ కోకిల. ఆయనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ జె బాపురెడ్డి. డాక్టర్ జంకె బాపురెడ్డి గారు 1936 జూలై 21వ తేదీన కరీంనగర్ జిల్లా సిరికొండ గ్రామంలో శ్రీమతి జంకె రామలక్ష్మి, జంకె కృష్ణారెడ్డి దంపతులకు 4 అమ్మాయిలు, 2 అబ్బాయిల సంతానంలో 4వ బిడ్డగా జన్మించారు. తండ్రి కృష్ణారెడ్డి గారు సిరిసిల్ల తాలూకా జిల్లెళ్లలో పట్వారీగా పనిచేసేవారు. బాపురెడ్డి గారి ప్రాథమిక విద్యాభ్యాసం సిరిసిల్లలోనూ, 7 నుండి 10వ తరగతి వరకు కరీంనగర్లోనూ, బిఏ నిజాం కళాశాల నుండి ఎంఏ ఎకనామిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తి చేశారు. కొంతకాలం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ అసిస్టెంట్ గాను, సిటీ కాలేజ్లో లెక్చరర్ గాను పనిచేశారు. ఆ తర్వాత డెప్యూటీ కలెక్టర్ పరీక్ష రాసి పాసై మన రాష్ట్రంలో అనేక చోట్ల డెప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. 1972లో ఐఏఎస్ వచ్చింది. తర్వాత మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్ గాను, టొబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఇన్ఛార్జ్ చైర్మన్ గాను, చీఫ్ మినిస్టర్ గారికి స్పెషల్ అసిస్టెంట్ గాను, ఇండస్ట్రీస్ మరియు ఎండోమెంట్స్ కు కమిషనర్ గా, ఏపీఐడిసికి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, స్మాల్ సేవింగ్స్ కి కమిషనర్ గా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. బాపురెడ్డి గారికి రచనా వ్యాసంగం 8వ తరగతి నుండి అలవడింది. ఆయన తన తొలి కవితా సంకలనం 1960లో చైతన్య రేఖలను వెలువరించారు. లోకాలోకనం, సాహితీ సంకలనం, హృదయ పద్యం, అనంత సత్యాలు, పద్యాల పల్లకి, ఆత్మీయ రాగాలు, ఫీలింగ్ ట్రూలీ, ఎక్స్ప్లోరేషన్స్ ఎక్సలెన్స్, విశాల భారతి వంటి ఎన్నో సాహితీ గ్రంథాలు ఆవిష్కరించారు. ఎన్నింటినో ఇతర భాషల నుండి తెలుగులోకి అనువదించారు. తమ గ్రంథాలను ఇతర భాషల్లోకి అనువదింపచేశారు. బాపురెడ్డి గారి సాహితీ స్వర్ణోత్సవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని బాపురెడ్డి సాహితీ స్వర్ణోత్సవం 2007 పేరిట ప్రత్యేక సావనీర్ను అభిమానులు, మిత్రులు విడుదల చేశారు. బాపురెడ్డి 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ నుండి డీలిట్ పట్టాను, 1986లో ఇంటర్నేషనల్ పోయట్స్ అకాడమీ నుండి ఫెలో మెంబర్షిప్ను పొందారు. 1992లో వారణాసిలో జరిగిన ఆకాశవాణి నేషనల్ సింపోజియం ఆఫ్ పోయట్స్ లో పాల్గొన్నారు. 2003లో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డును పొందారు. 1994లో ప్రభుత్వోద్యోగం నుండి విరమణ పొందారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 3 సంవత్సరాల పాటు సభ్యులుగా పనిచేశారు. అనేకసార్లు విదేశాల్లో పర్యటించారు. మొత్తం 37 దేశాలకు పైగా సందర్శించారు. అనేకసార్లు ఆటా, తానా సభల్లో పాల్గొన్నారు. బాపురెడ్డి గారి శ్రీమతి రాజేశ్వరి గారు. వీరికి 2 అబ్బాయిలు, మారుతి, బాలాజీ, 1 అమ్మాయి శ్రీమతి విజయశ్రీ. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అవిశ్రాంతంగా అక్షరయజ్ఞం జరుపుతున్న సాహితీ సేనాని డాక్టర్ జె బాపురెడ్డి గారితో పదండి చేద్దాం నవభారత నందనాన సాహితీ స్వర్ణోత్సవం. మీరు తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. అంటే ఆ రోజుల్లో, ఆ ప్రాంతంలో, ఆ పరిస్థితుల్లో మీకు చదువు మీద ఆసక్తి, అభిలాష ఎలా వచ్చాయి? ఇది చాలా జటిలమైన ప్రశ్నే, కానీ సమాధానం ఉంది. మనం చదువుకోవడానికి కారణం మనమే కాకుండా
మన తల్లిదండ్రులు, మన పరిసరాలు అన్నిటికంటే మించి ఆ సరస్వతి కటాక్షం ఉండాలి. నిజానికి మా ఊళ్ళో బడే లేదు, టీచర్ ముఖమే చూడలేదు నేను. పక్క ఊర్లో ఒక బడి ఉంటే ఆ బడికి పంపించాలా లేదా అని చెప్పి మా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అప్పుడు మేము వ్యవసాయం కాబట్టి మా వృత్తి పశువుల దగ్గరికి వెళ్ళడం, పొలాల దగ్గరికి వెళ్ళడం, అట్లాంటి పనులు చేసేవాళ్ళం. ఈ చదువుకొని ఏడు చేస్తారులే అనేటువంటి భావం కూడా వాళ్ళకు ఉండే. అయితే ఎందుకో మరి నాకు చాలా ఆశ్చర్యకరంగా ఇదేమిటి, నేను చదువుకోకపోవడం నేను బడికి వెళ్ళాల్సిందేనని చెప్పి నేను బాగా. అయితే దీనికి కారణం మీరు చెప్పినట్టుగా ఇంట్లో మా నాన్నగారికి కొంచెం ఈ సాహిత్యం మీద, ఈ చదువు మీద శ్రద్ధ ఉంది. వాళ్ళు ఆ కాలం నాడు చదువు అనుకోండి. అయితే రోజు ఉదయం లేచి నాయన భూపాలలు, ఈ కీర్తనలు అవి చదివేవాడు. చాలా శ్రావ్యంగా చదివేవాడు. నేను చాలా ఆనందించేవాడిని పిల్లవాడు అయినప్పటికీ. ఇక దానికి తోడుగా మా ఊరు పక్కన ఒక నారాయణరావు గారు ఉండేవాళ్ళు. ఆయనకి చదువు పట్ల చాలా శ్రద్ధ. వాళ్ళ ఊళ్ళో మంచి బడి పెట్టాడు. అప్పుడే మా మానకొండూరు నుంచి ఒక టీచర్ వచ్చాడు, నారాయణ గారి టీచర్ వస్తే ఆయన మంచిగా చదువు చెప్పేవాడు. అయితే చాలా 4-5 ఊళ్ళకు బాగా వ్యాపించింది వార్త. ఈ కొత్తగా వచ్చినటువంటి టీచర్ బాగా చెబుతున్నాడట, మన పిల్లలు కూడా పంపిస్తే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు మేమంతా కూడాను ఆ స్కూల్కి వెళ్ళి చూసాం. చూస్తే ఎంతో ముచ్చటగా చక్కగా ఆయన చెప్పడం, వీడి పిల్లలు నేర్చుకోవడం, ఆడుకోవడం చూస్తుంటే మనం కూడా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలిగింది. ఇంకా ఆ తర్వాత భగవత్ కటాక్షం అనుకోండి, మా ఊరికి ఒక టీచర్ వచ్చాడు. ఐఏఎస్ దాకా మీ ప్రస్థానం సాగింది. ఇక అక్కడ ఫస్ట్ చదువుకున్న తర్వాత మంచి పునాది పడింది. మీరు దాదాపు 7వ తరగతి 8వ తరగతి నుంచి కవిత్వం రాయటం ప్రారంభించారు. అట్లా కవిత్వం రాయటానికి మలుపు తిప్పిన సంఘటనలు ఏమిటి? నేను 7వ తరగతిలో కరీంనగర్లో చేరడం. అక్కడ కొంచెం మంచి స్కూల్, అది హై స్కూల్, అది గవర్నమెంట్ హై స్కూల్ అనేవాళ్ళు దాన్ని. అయితే కొత్తగా మనం ఒక హెడ్ మాస్టర్ వచ్చాడు అక్కడికి, లండన్లో చదువుకొని, ముద్దు రామకృష్ణయ్య గారని వచ్చారు. ఆయన మంచి సుహృద్రూపి, చాలా ప్రేమగా చూసేవాడు పిల్లలంటే. ప్యారే బచ్చో అని పిలిచేవాడు. ఇది మేము చదువంటే మేము కొట్టడం కాదు, బెత్తం వద్దనేవాడు. అంటే ఆనాడు ఆ ఇంగ్లీష్ సంప్రదాయంలో ఆయన నేర్చుకున్నటువంటి ఈ అనుకోని ఆ పద్ధతులన్నీ మాకు నేర్పించేసి 1 సంవత్సరం లోపలనే ఆ చదువు యొక్క పద్ధతి అంతా మార్చేశాడు. పిల్లలందరూ ఆయన అంటే చాలా ప్రేమించేవారు. అయితే ఇంకో 6 నెలల తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. అయితే ఇంత ప్రేమగా ప్రేమించేవాడు, ఇంత చక్కగా చూసే ఇటువంటి హెడ్ మాస్టరు పోవడం ఎట్లా అనేసరికి అందరూ పిల్లలు బాగా స్పందించారు. అందరూ ఏదో చదువు చెప్తున్నారు, కొంతమంది ఏదో చిన్న చిన్న కవితలు రాస్తున్నారు అని అనుకున్నా. మరి నేను ఎందుకు రాయకూడదు, ఇంత నాకు కూడా బాధ కలుగుతుంది కదా అని చెప్పి ఏం రాయాలి అంటే, అయ్యయ్యో నేడంత ఘోరవార్తను వింటి అశ్రువులు రాలంగా ఆవేదనలు పొంగ మాదు హెడ్ మాస్టరు మమ్ములను విడనాడి వేరే చోటునకు వెళ్ళుతున్నాడనగా అనేటువంటి ఒక చాలా బాల్య స్పందనతో, పవిత్రమైన స్పందనతో మొదలుపెట్టి అది టీచర్ చూపించేస్తే మొత్తం చూసాము, నాయన నువ్వు చాలా మంచి తెలివితేటలు నీకున్నాయి, మంచి కవిత్వ స్ఫూర్తి ఉంది నీకు, మేడిచెల్లి ఆంజనేయమూర్తి అని పాప ఆయన. అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు రాస్తూ ఉండండి అన్నాడు. అంటే ఆ విధంగా మీ కవితా వ్యాసంగం అనేది మీ హెడ్ మాస్టర్ గారు వెళ్ళిపోయారన్న బాధతోనే ప్రారంభమైంది. మా టీచర్ల యొక్క నిపుణకరిష్యం. ఆ తర్వాత టీచర్లు చూసి కాదు ఇలాగా మీరు ఇంకా నువ్వు ఇది నేర్చుకోండి, వ్యాకరణం నేర్చుకో, అట్లాగే ఛందస్సు నేర్చుకో అని చెప్పేవాళ్ళు. ఒక టీచర్ అయితే నాకు తెచ్చి పుస్తకం ఇచ్చాడు, ఈ సులక్షణ సారం అంటే పుస్తకం, ఆయన ఈ చదువుకో, నీకు రాసేటువంటి శక్తి ఉంది అని చెప్తే నేను అన్ని ఆ పద్యాలు ఎట్లా ఉంటాయి ఏం కథ అని చూసి పద్యాలు వినడము, పద్యాల్లో కొన్ని ఛందస్సు నేర్చుకోవడం. దీంతో 1-2 సంవత్సరాల లోపల నేను చిన్న చిన్న పద్యాలు ఆడడం మొదలుపెట్టినాను. ఇంకోటి అండి, బాపురెడ్డి గారు, మీరు మీ కవితా వ్యాసంగం అలా నడుస్తూనే మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఆ తెలంగాణ మారుమూల ప్రాంతంలో పుట్టిన మీకు మీ జీవితంలో ఒక మలుపు తిప్పిన సంఘటనలు కానీ, మీరు ఇది ఇక్కడ ఈ ఊరు రావటము, లేకపోతే ఈ ఉద్యోగం చేయటము నా లైఫ్లో చేంజ్ వచ్చింది అని ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ఇప్పుడు కవిత్వ విషయం వచ్చేసరికి నారాయణ రెడ్డి గారు వచ్చేసారి చెప్పాడు నాకు, చూశాను, నన్ను చూసి ఆ కవిత్వం చూసిన తర్వాత అప్పుడు తెలంగాణ రచయితల సంఘం అని వాళ్ళు పెట్టారు ఓ పేరు. దానికి నన్ను చూసిన తర్వాత ఆయన ఈ కరీంనగర్ జిల్లా శాఖ అని ఒకటి పెట్టి దానికి నన్ను కార్యదర్శిగానో ప్రెసిడెంట్గానో చేశాడు. అయితే అదొక పెద్ద ఆనందంతో అది అట్లాగా ఉండగానే నేను ఇంతలో ఈ హైదరాబాద్కి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒకరోజు కూడా ఉద్యోగం లేకుండా లేను. నేను ఎంఏ పాస్ కాగానే రీసెర్చ్ స్కాలర్గా వేసుకున్నారు.
అప్పుడే లెక్చరర్గా కూడా సెలెక్ట్ చేసినారు. లెక్చరర్ ఉద్యోగం చేస్తుండగానే ఈ డిప్యూటీ కలెక్టర్ పరీక్ష రాసింది. దాని ఫలితాలు వచ్చేసి నేను డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యామని చెప్పి నాకు ఈ నోటీస్ వచ్చింది. అయితే ఇక్కడ ఈ లెక్చరర్పై వదులుకొని పోవాలన్నా అనేది కూడా మాకు తెలియదు. కానీ చాలామంది అన్నారు లేదు లెక్చరర్ పదవులు వేరు, అది వేరు కాదు, పెద్ద ఫీల్డ్ కదా మీకు, మీరు వెళ్ళండి అంటే వెళ్ళాను. అది కూడా మన అదృష్టవశాత్తు ఎక్కడ వేశారు, నన్ను విశాఖపట్నంలో వేశారు. చాలామందికి ఎక్కడో గుంటూరులోనో లేకుంటే మహబూబ్ నగర్లోనో ఇట్లా వేస్తారు. ఇక అక్కడికి పోయేసరికి సముద్రము, గొడవ, వాతావరణము, ప్రకృతి, అక్కడి వ్యక్తిత్వాలు, తెన్నేటి విశ్వనాథం వంటి వాళ్ళు, శ్రీశ్రీ గారు ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు, తర్వాత అచ్యుత రామరాజు లాంటి వాళ్ళంతా వైస్ ఛాన్సలర్ సారీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇదంతా కూడా మంచి స్ఫూర్తినిచ్చింది నాకు. మా కలెక్టర్ కూడా మంచి వాళ్ళు వచ్చారు అక్కడ, బిఆర్కే శాస్త్రి గారు, పివి రత్నం గారు, మరి ఇలాంటి వాళ్ళంతా విద్యాసాగర్, చాలా సీనియర్స్ వచ్చి వాళ్ళు కూడా మేధావులు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూస్తుంటే చాలా స్టార్ట్అప్ పికప్ చేసేవాడిని. సో నేను వాళ్ళు చాలా అభిమానించేవారు. ఈ పిల్లవాడు చాలా చురుకైన వాడు, చెప్పి నాకు అసలు ఏ విధమైన ఆటంకం లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అందుకే ఎన్కరేజ్ చేశారు. ఇక అది ఆ తర్వాత నాకు ఇంకా ఏ ఉద్యోగం వచ్చినప్పటికీ అందులో నాకు రాణింపు వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్గా మీరు చెప్పారు, మంచి ఉద్యోగాలు, మంచి రాణింపు వచ్చింది, మీకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఒక కవిగా కూడా మీరు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయి మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు మార్గాల్లో మీ జీవితంలో పయనించాయి. మీరు ఏ గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు? నాకు జీవితం అంటే ఏదో ఒట్టి భాగాలు దేనికది ఉండేదనే దృష్టి లేనేది. ఎప్పుడు సంసార జీవితం కానివ్వండి, వృత్తిపరమైన జీవితం కానివ్వండి, లేకుంటే ఎడ్యుకేషనల్ విద్యారంగం కానివ్వండి, సాహిత్య రంగం కానివ్వండి, ఇవన్నీ కూడాను మనిషికి ఉండేటువంటి అవసరాలు, ఉండేటువంటి స్పందనలే కదా. కాబట్టి దేనికి అదేమో తప్పు చేయదని నువ్వు మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉంటే నువ్వు మంచి కళాకారుడు ఉండకూడదనే మాట లేదు కదా. అంటే రెండింటికి అవినాభావ సంబంధం ఉంది ఉంటుంది. మీరు ఇంకొకటి బహుశా గుర్తించుంటారు, నేను రాసే రచనలలో చాలా వరకు నా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను రచనలకు తీసుకొచ్చాను. చూడాలి చూడాలి చూడాలిరా, పాడేరుని ఒకసారి చూడాలిరా, అరకులో అభ్యుదయం అని, లేకుంటే మన డెవలప్మెంట్ గురించి కానీ, విశాఖపట్నంలో సముద్రం గురించి రాస్తూ ఆ విశాఖ లేఖ అని రాశాను నేను. ఆ విశాఖ లేఖ అప్పుడు బోయి భీమన్న గారు చూసి అద్భుతమైన కళాఖండం అన్నాడు. అది ఆల్ ఇండియా ఎంథాలజీ ఆఫ్ పోయిటరీలో వేశారు. అంటే మీరు చెప్పినట్టు మీ జీవితంలో ఈ పరిపాలన, కవిత్వం రెండు పెనవేసుకుపోయాయి కదా. మరి అంత బిజీగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న మీ లైఫ్లో ఈ పరిపాలనని, ఈ కవితా రంగాన్ని రెండింటినీ ఎలా సమన్వయపరుచుకునేవారు? చాలా సంతోషం. ఎందుకంటే మనం కవిత్వం రాస్తున్నామంటే అదేదో మనం అన్నీ వదిలేసేసి సన్యాసం చేసుకుని రాయడం కాదు. కవిత్వం అనేది మన జీవితానుభూతుల్ని కవిత్వ రూపంలో పెట్టడం. కొందరు వ్యాసాల రూపంలో పెడతారు, కొందరు సంగీత రూపంలో పెట్టవచ్చు, కొందరు కేవలం ఒక తాత్విక చింతనతో పెట్టవచ్చు. అయితే ఈ తాత్విక చింతన, ఈ కవితా చింతన, ఈ కళా చింతన అన్నీ కూడా అది జీవితానికి సంబంధించినటువంటిది. ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా జీవితానికి సంబంధించినటువంటిది. ప్రజల సమస్యలు, ప్రజల యొక్క కష్ట కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళకు ఎట్లా మనం మేలు చేయగలం, వాళ్ళని ఎట్లా మనం ఉద్ధరించగలం అనేటువంటి భావం మనకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను, ఈ స్పందనలన్నీ కూడా మన కవిత రూపంలో వస్తాయి. అది ఇంకొకటి, కవిత్వం రాసే శక్తి లేనివాడు అడ్మినిస్ట్రేటర్ అయితే పాపం ఆయన కవిత్వం రాసే అవకాశం లేదు ఆయనకి. అయితే అంత మాత్రం చేత మంచి అడ్మినిస్ట్రేటర్ కాలేదని చెప్పలేము. కానీ నాకు చాలామంది నాలో గమనించేది ఏమిటంటే, నువ్వు కవి కూడా కావడం వల్ల నీ అడ్మినిస్ట్రేషన్లో ఒక మానవత్వం, ఒక దయార్ద్ర హృదయం, ఒక అండర్స్టాండింగు, ఒక పేదల పట్ల మంచి కంపాషన్ అంటే దయా దాక్షిణ్యాలు మీకు ఉన్నాయి. అంచేత మిమ్మల్ని అందరూ కూడా ప్రజలు ప్రేమిస్తున్నారనేటువంటి భావం వచ్చింది. నాకు అనేక మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు మంచి కాన్ఫిడెన్సెస్ రాశారు. మీరు ఈ రోజు వరకు జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. తర్వాత మీరు ఇంగ్లీష్లో కవిత్వం రాశారు. మీ కవితలు ఎన్నో విదేశీ భాషల్లో కూడా ట్రాన్స్లేట్ అయినాయి. ఇంత నేపథ్యం ఉన్న మీ కవితా దృక్పథం ఎలాంటిది? మనకు దేనికది మనం రాసినప్పటికీ అదంతా సమగ్రమైనటువంటిది. నాకు ముఖ్యంగా శేషేశ్వరం జ్ఞాపకం వస్తాడు. ఆయన అన్నాడు, ఓ కవి అనేవాడు మొత్తం జీవితం అంతా కూడా ఒకే గ్రంథం రాస్తాడు, ఈ పుస్తకాలన్నీ వాళ్ళు చాప్టర్స్ అన్నాడు. అది చాలా మంచి మాట. ఎందుచేతంటే మనం ఒకటి రాసిందంటే ఇంకో దాన్ని మనం తరివేయడం లేదు, దాన్ని మనం కాదనడం లేదు. నేను
నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక కవిత దృక్పథం ఏర్పరచుకున్నాను నేను. రాస్తున్నామంటే ఏదిగా చీమ కనిపిస్తే చీమ, దోమ కనిపిస్తే దోమ గురించి రాయడం కాకుండా ఆ చీమలో కానీ, దోమలో కానీ, చెట్టులో కానీ, పుట్టలో కానీ, కష్టంలో కానీ, సుఖంలో కానీ, దేవుడి గురించి కానీ, మనిషి గురించి కానీ ఆలోచన చేసినప్పుడు మనం ఏమిటి చేస్తున్నామంటే మనకు ఉండేటువంటి జీవిత స్పందనలు, జీవిత తత్వాలు 3 ఉన్నాయి. ఒకటి మనిషికి ఉండేటువంటి మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు, మంచి చెడు, నీతి నియమం అనేది. రెండవది మనిషికి స్త్రీ పురుషులకు ఉండే సంబంధాలు, చెల్లె తల్లి కావచ్చు, లేకుంటే ప్రియురాలు కావచ్చు, స్త్రీ యొక్క గౌరవం ఎట్లా గౌరవించాలి, స్త్రీ యొక్క స్థానం ఏమిటి, మన స్థానం ఏమిటి, మన ఒకటి ఉంటుంది. అది ఏ కమ్యూనిస్టు అయినా, సోషలిస్ట్ అయినా, ఏ రంగంలో బిజినెస్ అయినా అది ఉండవలసిందే వాడికి. ఈ రెండింటితో పాటు వీటికి సంబంధం లేనటువంటిది, అంటే పూర్తిగా సంబంధం లేదంటే విరుద్ధం కాదు, ఇమ్మీడియట్గా సంబంధం లేనటువంటిది ఏమిటంటే ప్రతి మనిషి కూడా నేను ఎట్లా పుట్టాను, నా జీవిత పరమార్థం ఏమిటిది, ఎక్కడికి పోతున్నాను, తర్వాత ఏమవుతుంది, మనం దేవుడు ఉన్నాడంటారు, లేడంటారు, ఉంటే ఎట్లా ఉన్నాడు, ఏం కథ అనేది ఉంటుంది. నాకు తాత్విక చింతన ఉండేది. అందుచేత మానవుడికి, ఏ మానవుడికైనా వాడు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాడికి కనిపించేటువంటి మనిషికి, కనిపించేటువంటి ప్రకృతికి కనిపించినటువంటి దైవానికి ఉండే సంబంధం గురించి చింతన చేస్తాడు. నేను అది చేశాను కాబట్టి దాన్ని నేను ఏమన్నాను, నా కవిత్వం అంతా కూడాను త్రిధారాత్మకము, మూడు ధారలుగా ప్రపంచుతాను నేను. ఒకటేమో సామాజిక పరమైనటువంటిది, రెండవది లింగపరమైనటువంటిది, మూడవది దైవపరమైనటువంటిది. అంటే మీ కవితా వస్తువు ఈ 3 రంగాల్లో తిరుగుతూ ఉంటుంది. మనం ఒక వస్తువు తీసుకుంటే కవితా వస్తువు కవిత్వం కాదు. చెట్టు తీసుకుంటే చెట్టులో నుంచి సామాజిక పరమైన చెప్పొచ్చు, చెట్టులో తీసుకొని శృంగారపరమైన చెప్పొచ్చు, చెట్టును తీసుకొని దైవపరమైన చెప్పొచ్చు, దృష్టికోణాన్ని బట్టి. కాబట్టి మనిషికి అన్ని సత్యాలు చూడాలని చెప్పి నేను అనంత సత్యాలు అనే పుస్తకం రాశాను. అనంత సత్యాలంటే ఒక వస్తువులో ఒక సత్యం లేదు. ఒక సత్యం ఎవడికి, మ్యాథమెటిషియన్కి ఉంది, సైంటిస్ట్కి ఉంది, తర్వాత ఒక ఎకానమిస్ట్కి ఉంది, వాడి దృష్టి వాడికి. కానీ నా దృష్టిలో నాకు ఏ చెట్టు చూసినప్పటికీ చెట్టు పళ్ళు ఇస్తుంది కాబట్టి, నీడ ఇస్తుంది కాబట్టి అది త్యాగం చేస్తుంది, త్యాగమూర్తి అనిపిస్తుంది. లేక చెట్టు అనేది జీవితానికి, జీవన శక్తికి ఒకటి అనొచ్చు. చెట్టులో ఉండే ఆకులు చూస్తుంటే ఒకటి కోపంగా ఉన్నప్పుడు ఇవి ఆకులు కావు, ఇవి బాకులు అనిపించవచ్చు నీకు. చెట్టు తిరగబడుతుంది, చెట్టు మాట్లాడుతుంది అని అనవచ్చు. చెట్టు మరి మానవ జీవితానికి చెట్టుకునేటువంటి అవినాభావ సంబంధం. చెట్టు కిందనే మనిషి బుద్ధుడైనాడు. అడవిలోనే ఋషులంతా కూడా తపస్సు చేసి ఈ జ్ఞానం సంపాదించారు. అడవిని పుట్టని ఆది మానవుడు అని రాశాను ఒక చోట. చెట్టు మనిషికి తోడురా, చెట్టే పుడమికి నీడరా అన్నాను. చెట్టు అనేది ఎన్ని రకాలుగా మనం భావించవచ్చునంటే దైవపరంగా భావించవచ్చు, మానవపరంగా భావించవచ్చు, అదొక జీవపరంగా భావించవచ్చు. కాబట్టి నది కానివ్వండి, కొండలు కానివ్వండి, మనిషి రిక్షావాడు కానివ్వండి, కర్షకుడు కానివ్వండి, కార్మికుడు కానివ్వండి, వాళ్ళందరూ కూడా అందులో మనం దేవుని చూస్తాం. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కానీ, ఈ కవిత రంగంలో కానీ మీకు ఎప్పుడైనా సమస్యలు అంటూ వచ్చా, లేకపోతే ఫెయిల్యూర్స్ అనేవి ఏమైనా ఉన్నాయా? వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఇప్పుడు గీతాల కూడా చెప్పినాడు, కర్మణ్యేవాధికారస్తు మా ఫలేసు కదాచన అన్నాడు. కర్మణ్యేవాధికారస్తు అంటే ఇక ఫలితం అనేది ఆశించకూడదని కాదు, కానీ ఆ ఫలితం రానప్పుడు అది మనం ఏదో తప్పు చేశాము, అది మనకు అపజయం అనుకోకుంటే లాభం లేదు. ఎందుకంటే అపజయం అనుకున్నవాడు మళ్ళీ ఆ అపజయం గురించి వాడు మనస్తాపనకు గురవుతాడు. అది కాకుండా మళ్ళీ ఇంకో జయం వైపు వెళ్ళాలి, మనం ఇంకొక మార్గం వైపు వెళ్ళాలి, ఇంకొక దాని మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. అట్లాగే సాహిత్యంలో కూడా ఒక అవార్డు రాలేదు, లేకుంటే ఒక పుస్తకానికి ప్రచారం రాలేదు, నన్ను ఏదో మెచ్చుకోలేదు, నాకేదో సభలు లేదు. నాకు చాలా అవార్డులు వచ్చినాయి, ఈ దేశాల్లో వచ్చినాయి, ఇతర దేశాల్లో వచ్చినాయి, అన్ని భాషల్లో నేను మాట్లాడాను, అనేక సమస్యలు మాట్లాడాను. అన్ని చోట్ల మీరన్నట్టుగా మనకు అనుకున్నంత స్పందన రాకపోవచ్చు, కానీ గుర్తింపు చాలా చోట్ల వచ్చింది. అంటే మీరు కవితా రంగంలో, సాహితీ రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు ఎన్నో అవార్డులు వచ్చినాయని, రాలేకపోవటం వల్ల కానీ, మీకు ఎక్కడైనా మీరు అనుకున్న గుర్తింపు రాకపోవటం వల్ల కానీ కించిత్ బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడిన సందర్భాల కంటే కూడాను మన సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఇంకా కొంత నిష్పక్షమైనది కాదు, వివక్షతో కూడుకున్నది అనే భావన నాకు కలిగింది. మరి వివక్ష ఉన్నది అంటే నేను ఒక్కడిని తీస్తే తీర్చేది కాదు, అది అన్ని స్థాయిల్లో అది రావాలా, అది మాత్రం మనం ఒప్పుకోవాలా. ఇప్పుడు చాలామందికి మీరు అన్నట్టుగా నా ఒక్కడే కాకుండా ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఈ కొంత అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే. నాకు రావాల్సిన చాలా అవార్డు రాలేదని అంటుంటారు, వాళ్ళతో నేను చిరునవ్వు నవ్వి వచ్చినాయి కానీ బాగా వచ్చినాయి కదా చాలా నాకు వచ్చినా కానీ చెప్పాలి, కానీ రాని వాటి గురించి బాధపడే బదులు వచ్చిన వాటి గురించి సంతృప్తి పడడం, ఇంకా వస్తాయనేటువంటి మనం ఆశతో ఉండటం,
ఆశాజీవులు చాలా గొప్పవాళ్ళు, భయజీవుల కంటే. రాదేమో అనే భయం కంటే వస్తుందనే ఆశ చాలా గొప్పది. ఇంకా జీవితం మన భగవంతుడిస్తే ఇంకా అనేకమైనటువంటి విజయాలు సాధించవచ్చు. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అంటే ఐఏఎస్ ఆఫీసర్గా కానీ కవితా రంగంలో, సాహితీ రంగంలో కానీ ఎన్నో విదేశాలని చూశారు. వాటిల్లో మీ అనుభవం ఏంటి? మీరు మర్చిపోలేని సంఘటన అంటూ ఏమైనా ఉందా? నేను ఇప్పుడు అన్ని దేశాలు తిరిగాను, దాదాపు 37 దేశాలు తిరిగానండి. మొన్ననే మనం మారిషస్కి వచ్చిన లాస్ట్ ఇయర్, జపాన్ వెళ్ళాను, మొన్న కొరియా వెళ్ళాను. అయితే అన్ని దేశాల్లో వాళ్ళ కల్చరు, వాళ్ళ సమాజం, వాళ్ళ సాహిత్యం, వాళ్ళ యొక్క చరిత్ర చూసినప్పుడు చాలా సామ్యాలు ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చొని అంతా ఇది క్రిస్టియానిటీ అంటే వేరు, ఇస్లాం అంటే వేరు, హిందూయిజం అంటే వేరు, మన సాహిత్యం వేరు, మన సంస్కృతి వేరు అనుకుంటాం. కానీ ఈ వేరు వేరు అనే దానిలో వేరు కంటే కూడా ఉమ్మడి అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. గ్లోబలైజేషన్ అంటే ఏదో అందరికీ అన్యాయం చేయడం కానీ అందరినీ సమానం తుడిచేయడం కాదు. అందరికీ అవకాశాలు కల్పించడం, అందరిలో ఉన్నటువంటి మంచిని తీసుకోవడం, అందరూ పరిహరించవలసినటువంటి చెడులు పరిహరించడం, అందరికీ కావాల్సిన మేలు అందరూ చేయడం అనేది అది నేను గమనించినాను. తర్వాత సాహిత్య రంగంలో కూడా ఇవాళ అందరి సాహిత్యంలో కూడా శాంతి పట్ల, సమానత్వం పట్ల, మానవత్వం పట్ల బాగా జరుగుతుంది. ఏదో కొంతకాలం ఈ విప్లవం అని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో కొన్ని ఉద్యమాలు దిగంబర కవిత్వం అని, ఈ కవిత్వం అని వచ్చింది. కానీ ఇతర దేశాల్లో కూడా ఇట్లాంటి ప్రొటెస్ట్ నోట్స్ వచ్చినాయి. అయినప్పటికీ ఓవరాల్గా మనిషి యొక్క సాహిత్యం, మనిషి యొక్క తత్వం అభ్యుదయపరంగా ఉండాలి, సమానత్వపరంగా ఉండాలి, అహింసాపరంగా ఉండాలి, తర్వాత మానవత్వపరంగా ఉండాలనేటువంటి భావం ఏర్పడుతుంది. నేను అనుకునేది ఏమిటంటే కవిత్వం యొక్క ప్రయోజనం, సాహిత్యం యొక్క ప్రయోజనం కొత్త సత్యాలను మనం చూసి ఆ కొత్త సత్యాల పట్ల మనిషికి విశ్వాసం కలిగించగలగాలి. ఏది రచనా శిల్పం ద్వారా, రచనా ప్రక్రియ ద్వారా. అప్పుడు విశ్వాసాలు కలిగించినప్పుడు మన విలువలు మారుతాయి. విలువలు మారినప్పుడు జీవితం మారుతుంది. విదేశాలకి వెళ్ళటము, అక్కడి సాహిత్యాన్ని మీరు చూడటం వల్ల మానవాళిలో ఏకత్వాన్ని చూడగలిగారు. అది నాకు సంతోషకరంగా ఉంది. ఇవాళ నేను ఏదన్నా విజయం సాధించానంటే ఆ దృష్టి నాకు ఏర్పడింది. అందుచేత ఎక్కడ క్రైసిస్ లేదు నాకు. అందుకోసం మన దేశంలో, మన రాష్ట్రంలో మన స్నేహితులందరూ రకరకాల భావాలు కలిగినప్పటికీ నేను వాళ్ళనేమి ద్వేషించను. నేను ఎందుకంటే వాళ్ళకు ఒక మార్గం ఉంది, మనకు ఒక మార్గం ఉంది. కానీ ఈ మార్గాలన్నీ కూడాను ఒక సంతోషకరమైనది, సౌఖ్యకరమైనది, శాంతికరమైనది, కళ్యాణప్రదంగా పోమని అనుభవం నాకు. మీ పరిపాలన అనుభవం గురించి, సాహితీ రంగంలో మీరు సాధించిన అద్భుత విజయాల గురించి ఎన్నో విశ్లేషాలు తెలియజేశారు. ఈరోజు జీవితంలో ఒక విజేతగా నిలిచిన మీరు ఎన్నో సాధించుంటారు. డబ్బు, సంపద, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఎన్నో. వాటిల్లో మీ ప్రాధాన్యత దేనికి? నేను ముఖ్యంగా విలువ ఇచ్చేది ఏంటంటే మనం ఏమి చేసామన్న దానికంటే కూడా అది ఎంత బాగా చేశాం. ఒకటి ఫస్ట్ మన జీవితంలో వచ్చిన అవకాశం, మనం చేపట్టిన కార్యక్రమాన్ని ఎంత వరకు వీలుంటే అంతవరకు అద్భుతంగా చేయడం. రెండవది ఏ పని చేస్తాము అంటే ఆ పని ఏది చేయాలో కాలమే మనకు చూపిస్తుంది. కొంతమంది భగవంతుడు మీకు పచ్చ జెండా చూపిస్తాడు, అప్పుడు మీరు ఎవరో తల తిప్పుకొని ఉంటారు, అది తేడా వెళ్ళిపోతుంది అంటున్నారు. అట్లా కాకుండా మన కాలము భగవంతుడు ఏమన్నది అది మనకి ఇచ్చే సంఖ్య ఉంటుంది. ఒకటి ఇగో ఈ టైంలో నీ పని చేయడానికి అవకాశం ఉందని ఆయన చెప్తుంది మనకది. కానీ మనం వేరే వ్యాపకంతో, అశ్రద్ధతో ఇతరత్ర మనం దాన్ని మిస్ అవుతూ ఉంటాం. అట్లా కాకుండా ఎప్పుడు ఏ అవకాశం మన కాలం చూపిస్తే, ఎప్పుడు ఏ అవకాశం ఆ భగవంతుడు మనకు చూపిస్తే దాన్ని చేపట్టి చేయాలా. ఒక్క మాటలో చెప్పండి, మీ విజయ రహస్యం ఏంటి? మా విజయ రహస్యం నేను అనుకోవడం ఏంటంటే మనం చేస్తున్న దానిలో త్రికరణ శుద్ధి ఉండాలండి. ఫస్ట్ నా కోట్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు మనం చేసేది గొప్పదా తక్కువదా, రైటా రాంగా అనే దానికంటే మన త్రికరణాలు శుద్ధిగా చేస్తున్నామా, మనం ఆలోచించింది మనం చెప్తున్నామా, చెప్పింది ఆచరిస్తున్నామా, ఆచరించిన దాన్ని మనం పట్టుదలగా దాన్ని అనుసరిస్తున్నామా అనేది ఉండాలి మనకు. నా మట్టుకు నాకు కాన్ఫ్లిక్ట్ లేదు. నేను ఎట్లాగైతే ప్రణవము, ప్రగతి ఈ మూడు కూడా ముఖ్యం అనుకుంటున్నానో అట్లాగే మన మనస్సు, మన వాక్కు, మన కర్మ అన్నీ కూడాను హార్మోనియస్గా ఉండాలి. ఆఖరిగా ఒక ప్రశ్న అండి. ఈరోజు ఒక ఆశతోనో, ఒక లక్ష్యంతోనో, ఒక కొత్త జీవితాన్ని విజయ పదంలో నడవాలని ముందుకొచ్చే యువతకి మీరిచ్చే సందేశం ఏంటి?
నా దృష్టిలో ఈ ప్రపంచం అనంతమైనటువంటిది, కాలం అనంతమైనటువంటిది. మనం అన్నీ సాధించాము, మనం అంతా తెలుసుకున్నాం అనడానికి అవకాశం లేదు. ప్రతి తరానికి కూడా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఏ తరం కూడా, ఏ యువత కూడా నిరుత్సాహపడకూడదు. ఇంకా మేము చేయవలసింది చాలా ఉంది. ఒకప్పుడు మనం సైకిల్ కనిపెట్టినప్పుడు ఇంకేం లేదనుకుంటే మోటార్ కనిపెట్టినారు, మోటార్ అయిన తర్వాత ట్రైన్ కనిపెట్టినాం, ట్రైన్ తర్వాత విమానం కనిపెట్టాం, విమానం తర్వాత అంతరిక్షాన్ని కూడా కనిపెట్టినాం. అంటే ఏమిటి, మనం శోధిస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, కంప్యూటర్ కనిపెట్టినాం. ఇవన్నీ 100 సంవత్సరాలకే తెలిసినాయి కావు మనకు. కాబట్టి ఈనాటి తరం కూడా వాళ్ళ యొక్క ఆనందం కోసం, వాళ్ళ యొక్క సుఖం కోసం వాళ్ళు సాధించడానికి కూడా అనేకమైన అవకాశాలు ఉన్నాయి. అది ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. అయ్యో అంతా అయిపోయింది, ఇంక న్యూటన్ తర్వాత ఐన్స్టీన్ తర్వాత ఇంక మనం చేసేది ఉంది, లేకుంటే కంప్యూటర్ తర్వాత మనం చేసేది అనుకోకూడదు. ప్రతి తరం కూడా, ప్రతి మానవ మేధస్సు ఎప్పటికప్పుడు మథనం చేసి కొత్త విషయాలు కనుక్కొని, అది కొత్త విషయాలు తాత్వికంగా కావచ్చు, జీవితపరమైనది కావచ్చు, శాస్త్రపరమైనది కావచ్చు, సాంకేతికపరమైనది కావచ్చు, పరమార్థాన్ని గురించినట్టు కావచ్చు, ఏదైనప్పటికీ అది మన జీవితానికి ఒక పరిపూర్ణత, ఒక సౌఖ్యం, ఒక ఆనందం. ఆనందో బ్రహ్మ అన్నాడు. చివరకు మనిషి యొక్క ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏమిటిది? వాడు ఏ పని చేసినప్పటికీ, శృంగారంలో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, సంసారంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, వాడు చేసే పని తనకు ఆనందం కలిగించాలి, ఇతరులకు కూడా ఆనందం కలిగించాలి. ఈ ఆనందం అనేది ఉభయతారకంగా ఉండాలి, ఉభయ మారకంగా ఉండకూడదు. ఇప్పుడు చాలా వరకు ఆనందం అంటే నాకు ఆనందమే, నా సౌఖ్యమే తప్ప ఇతరుల సౌఖ్యం చూస్తున్నాడు వాడు. కానీ పరమార్థం ఏమిటంటే నువ్వు ఆనందం పొందేటువంటి సాధనం, ఆ వృత్తి, ఆ క్రియ, ఆ కర్మ ఇతరులకు కూడా సంతృప్తి కలిగించాలి, ఇతరులకు కూడా ఆనందం కలిగించాలి. అట్లా పరస్పర ఆనందం, పరస్పర సౌఖ్యదాయకమైనటువంటి ప్రవృత్తి అది ఉభయతారకంగా ఉంటుంది. అంటే యువత విజయం సాధించవచ్చు అంటే ఉభయకు నేను అనుకో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నాకు అవకాశం ఉంటే ఇంక నేను 1000 ఏళ్ల తర్వాత పుడితే బాగుంది అనుకుంటున్నాను. నాకంటే 1000 ఏళ్ళకి ముందు పెట్టిన వాడు చాలా దురదృష్టవంతులు అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఏమి అవకాశాలు లేవు. కాబట్టి ఎంత ముందుకు పోయినా కొద్దీ, ఎంత తర్వాత పుట్టిన వాళ్ళకు అంత గొప్ప అవకాశాలు ఉన్నాయి. నేను చమత్కారంగా చెప్పాను ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళకి, ఇప్పుడే పుట్టుతున్న అబ్బాయి తర్వాత పుట్టాడు మీరు, అందుకోసం ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ చేయమంటున్న పేరెంట్స్ని, మీరు తర్వాత పుట్టే వాళ్ళకి ఇంకా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఆశాభావంతో పోవాలి తప్ప ఇంకా ఫ్యూచర్ అంతా కూడా గ్లూమీగా ఉంది, చివరికి అయిపోయింది, ఈ విలువలు పోయినాయి, మనకు ఇప్పుడు సమాజం చెడిపోయింది అనుకునేటువంటి పద్ధతి మంచిది కాదు. బాపురెడ్డి గారు ఈరోజు మాతో మీ అనుభవాల గురించి, మీ విజయ రహస్యాల గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం.